టాకింగ్ అబౌట్ ఇంటర్వ్యూ బోర్డ్స్ గురించి చెప్తుంటారు. సో విచ్ బోర్డ్ యూ వెంట్ టు? సత్యవతి మ్యామ్ బోర్డ్. సత్యవతి మేడం బోర్డ్. ఓకే, ఎక్సలెంట్. సో ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ దెన్ ఇందాక మీరు అన్నట్టు మెయిన్స్లా కాదు, ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సపరేట్గా చేయాలి. ఈ ప్రాసెస్లో ఆ బోర్డును కూడా మనం ముందే స్టడీ చేసి వెళ్ళాలి. అంటే మరి అలా కొందరు అంటారు, బట్ నేను అస్సలు ఆ డైరెక్షన్లోకి వెళ్ళలేదు. ఐ డోంట్ కేర్ ఏ బోర్డు వస్తుందని. ఎవరు వాట్ ఐఎమ్ దట్స్ ఇట్. నేను అసలు ఫోకస్ చేయలేదు. ఏ బోర్డు వచ్చినా ఐ థాట్ ఐ షో హూ ఐ యామ్. Excellent. And then one more mistake generally what I believe students would be doing is mains exam అయిపోయిన తర్వాత they wait for the results to come to prepare for interview. Results వచ్చిన తర్వాత వరకు ఏ ప్రిపరేషన్ చేయకుండా, because anyway they will be reading newspaper. So right now I'm abreast with all the news elements, therefore I don't need to worry about అనుకుంటుంటారు. ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇక పరిగెడతా ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ అక్కడికి ఇక్కడికి అని చెప్పి స్టార్ట్ కలెక్టింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ కదా. సో నా బిలీఫ్ ఏంటంటే దట్స్ రాంగ్. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ద మొమెంట్ యూ కంప్లీటెడ్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది. సో హ్యావ్ యూ ఫాలోడ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఇట్ వాస్ జస్ట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ దట్? అంటే కొన్నిసార్లు మెయిన్స్ రిజల్ట్ ఏమవుతుందో తెలియనప్పుడు ఆ యాంగ్జైటీలో స్టార్ట్ చేయకపోవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉండదు స్టార్ట్ చేయడానికి. బట్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే డాఫ్కి స్టిక్ అవ్వాలి. మన డాఫ్ మనం ప్రిపేర్ అవ్వాలి. 100 మంది దగ్గరికి వెళ్తే మన డాఫ్ ప్రిపరేషన్ అవ్వదు. లైక్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ క్వశ్చన్స్. ఆ డాఫ్లో పాయింట్స్ చూసే యూ హ్యావ్ టు డిగ్ డీపర్. యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ ఆన్సర్స్. సో మన డాఫ్ మీద మనమే వర్క్ చేసుకోవాలి. క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్ ప్రాబబుల్ ఏం అడుగుతారని కొంచెం ఆలోచిస్తే మనకు తడతాయి. ఇంకొకరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ వాటికి మనం ఆన్సర్స్ రాసుకోవచ్చు. అండ్ చాలామంది టాపర్స్ ఉంటారు, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి. దే ఎక్స్టెండ్ ఎ లాట్ ఆఫ్ సపోర్ట్. సో మేక్ యూజ్ ఆఫ్ దట్ సపోర్ట్. ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ స్టేజ్లో పియర్ గ్రూప్స్ మంచిగా ఫామ్ అవుతాయి. అట్లా పియర్ గ్రూప్స్ డిస్కషన్స్. సో నాకున్న పియర్ గ్రూప్స్ నుంచి 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. సో అంటే మేము ఎవ్రీడే డిస్కస్ చేస్తుండే అమంగ్స్ట్ అవర్ సెల్ఫ్స్. లైక్ మాక్ లాగే డిస్కస్ చేస్తుండే. మేము క్వశ్చన్స్ అడుగుతుండే, అవతల వాళ్ళు చెప్తుండే, మేము ఫీడ్బ్యాక్ ఇస్తుండే అలా. సో ఈ ప్రాసెస్ ఐ థింక్ లైక్ కరెక్ట్గా చదవాలి. లైక్ ఏ డైరెక్షన్లో చదవాలో ఆ డైరెక్షన్లో చదవాలి. రైట్. సో మనం పుస్తకాలు ఉన్నాయని చెప్పి అదే పనిగా చదువుకుంటూ పోతూ ఉంటే ఈ ఎగ్జామ్ వర్కౌట్ అవ్వదు. సో ఇట్ ఈస్ జస్ట్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ ఓరియంటేషన్ ఫర్ ఎగ్జామ్. అక్కడ ఏమడుగుతున్నాడు ఎగ్జామ్లో అలా ఆ పద్ధతిలో చదువుకోవాలి, ఆ పద్ధతిలో ఆన్సర్. మీరు స్టార్ట్ చేసే ముందే మీకు తెలియాలి ఈ ఎగ్జామ్ని ఎట్లా క్లియర్ చేయాలని. దూకాక తెలుసుకోవద్దు. నేను దూకాక తెలుసుకోవడానికి ట్రై చేశాను, అందుకే టైం పట్టింది. తెలుసుకోవాలి అంటే ఈ ఎగ్జామ్ని ఇలా క్లియర్ చేయాలి అని మీకు తెలియాలి. మీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి. దెన్ యూ ఓపెన్ ద బుక్. పర్ఫెక్ట్ అండి.